ఆసమ్ ఉందన్న. ఎందుకంటే ఒక ఏ బోల్డ్ బోల్డ్ కేటగిరీ మూవీలో ఈ మూవీ కూడా యాడ్ అయింది. రీసెంట్గా మనం ఫస్ట్ అర్జున్ రెడ్డి అన్నాం, తర్వాత మనకి ఏ కేటగిరీలో వచ్చిన యానిమల్ రీసెంట్గా వచ్చింది రణబీర్ కపూర్ది, తర్వాత ఇదే అన్న. ఆ రెండు మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ హిట్ కొట్టినట్టు. ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉందన్న. మన యూత్కి ఏం కావాలి, అన్ని మూవీలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి కన్నా బోల్డ్ సీన్స్ ఉన్నాయన్న, ఐ అగ్రి. కానీ అర్జున్ రెడ్డి లెవెల్లో అయితే లేదు మూవీ. బట్ ఓకే అన్న, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్. బికాజ్ ఒక మంచి అంటే ఇమోషన్స్ ప్రాబ్లమ్స్ అదే, కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఒక మంచి కాడు, లాజిక్ మంచి ఆడ, మొత్తం లాజిక్సే. నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో అలాంటి ఏముండవు, డిస్క్రిమినేషన్. ఒకటే లాజిక్ వాడతా. లాజిక్ ఎలా వాడతాడంటే ఆకలిస్తే మనం అన్నం తింటాం, సిద్ధార్థ్ రాయ్ వచ్చి ఆకులు పేపర్లు అన్నీ తినేస్తాడు అంతే. సో లాజికల్గా ఎలా ఉంటాడు మంచి అంటే సిద్ధార్థ్ రాయ్ చూడండి. స్టోరీ ఏంటంటే అదే అన్న, ప్రేమలో ఫెయిల్ అయిపోయి లాస్ట్లో అర్జున్ రెడ్డి ఇలా తయారైపోయి మళ్ళీ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది అంతే అన్న స్టోరీ.